అందరికీ నమస్కారం అండి. మనం ఏ శుభకార్యం మొదలుపెట్టినా ప్రథమంగా పూజించేది గణపతిని. అంటే కార్యంలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా కార్యం ముందుకు సాగిపోవాలని మనం గణపతిని పూజిస్తాం. మనం మనసులో అనుకున్న కోరికలు కూడా నెరవేరడానికి, వ్యాపారం అభివృద్ధి చెందడానికి, పెళ్లి కార్యక్రమాలకు కానీ ఎటువంటి శుభకార్యాలకు ముందుగా గణపతిని పూజిస్తాము. బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు గణపతి. అలాగే తొందరగా అనుగ్రహిస్తాడు. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, అలాగే విష్ణు అలంకార ప్రియుడు. ఎంత అలంకారం చేసినా సరిపోవండి పూలు అతనికి. అలాగే గణపతి తర్పణ ప్రియుడు. మీరు గణపతికి బెల్లం పానకంతో తర్పణం చేస్తే మీరు అనుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయి. 21 రోజుల పాటు గణపతికి బెల్లం పానకంతో కానీ, చెరుకు రసంతో కానీ అభిషేకం చేయడం కానీ, తర్పణాలు చేస్తే కనుక అనుకున్న పనులు విఘ్నాలు లేకుండా నెరవేరుతాయి. గణపతి సంఖ్య వచ్చేసి 21 కదండి. అందుకే 21 పత్రాలతో పూజిస్తాం మనం వినాయక చవితి రోజు. అలాగే 21 గరికలతో అర్చిస్తారు, 21 ఉండ్రాళ్ళు నివేదిస్తారు. గణపతి తొందరగా అనుగ్రహించాలంటే నైవేద్యంలో అరటిపళ్ళు, కొబ్బరికాయలు, అలాగే చెరుకు కడలు, తెల్ల నువ్వుల ఉండలు, ఉండ్రాళ్ళు, పేలాలు, జిల్లేడుకాయలు కానీ, దతూరాకాయలు కానీ, మారేడు కాయలు, అలాగే మారేడు దళాలతో కూడా పూజించాలండి. ఇవన్నీ నైవేద్యంగా పెట్టాలి స్వామివారికి. అలాగే కొబ్బరి నూనెతో దీపం వెలిగించి మనం స్వామివారి ఎదురు పెడితే గనక మీరు అనుకున్న పనులు తొందరగా నెరవేరుతాయి. బుధవారం రోజున ఆకుపచ్చటి ఆకుకూరలు మీరు గోమాతకి, ఆవుకి సమర్పించుకున్న, తినిపించిన చాలా మంచిది. మీ జాతకంలో బుధగ్రహాల దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి ఇవి. అలాగే నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం కానీ, గోమాతకి, అలాగే దాన్ని గుళ్ళో నైవేద్యంగా ఇవ్వడం కానీ, పెసలు బ్రాహ్మణునికి దానం చేయడం, ఆకుపచ్చటి గుడ్డలో కట్టి దానం చేయడం వల్ల కానీ మీకు బుధగ్రహ దోషాలు జాతకంలో ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. చిన్నగా ఏమిటంటే లాస్ట్లో చెప్తున్నానండి, ఇది నా స్వయం అనుభవం. ఇది నేను అనాథాశ్రమంలో ఆకుపచ్చటి కూరగాయలు నేను బుధవారం రోజున ఇచ్చేదాన్ని. అలాగే పిల్లలకి స్వీట్స్ పంచడం, చిన్న పిల్లలకి, అనాథ పిల్లలు కానీ, బయట పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా పంచడం కానీ చేస్తే మీకు ఎటువంటి పనుల్లో ఆటంకాలు కలగవండి. కార్యాలు ముందుకు అన్నీ సాగిపోతాయి, మంచిగా సాగిపోతాయి. అందరికీ గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.